ఆట కథరా శివ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. మూవీ అయితే సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ, చాలా మంచి మూవీ. విధి ఆడిన వింట నాటకం లాంటి సినిమా ఇది. అందులో క్యారెక్టర్స్ చెప్తున్నా నేను. ఈ సినిమా స్టోరీ కూడా ఎంత పెద్ద ఏం ఉండదు. ఒక్క పర్సన్ జైలు నుంచి తప్పించుకుంటాడు. ఆయన ఎందుకు తప్పించుకున్నాడు, అసలు ఆయన తప్పు చేసిన దానికి జైలుకి పోయిందా లేకుంటే ఆయన ఎరికిచ్చిల్లా, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి అంటే సినిమాలో. ఆయన ఒక జర్నీలో వెళ్తుంటే దీంట్లో మధ్య మధ్యలో క్యారెక్టర్స్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. సినిమా అయితే చాలా బాగుంటుంది. అంటే మనిషి జీవితం ఇంతేనా అనిపిస్తుంది సినిమా చూసినాక. ఎంత బాగుండేదో నాకు చాలా బాగా నచ్చింది సినిమా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది మీకు అందరికి అవైలబుల్గా యూట్యూబ్లో ఉంది, చూసుకోవచ్చు కూడా. ఇది ఒక రీమేక్ మూవీ, అంటే కన్నడలో తీసిన సినిమాని మళ్ళీ తెలుగులో తీసిళ్ళు. నీకు చెప్పాలంటే ఆటక శివ అనే సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ ఈ సినిమాలో సాంగే. ప్లస్ హే కృష్ణ హే పార్థ ఈ సాంగ్ కూడా ఈ సినిమా. లేకపోతే ఈ సినిమాలో ఆ సాంగ్ ఉండదు. మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ సాంగ్ సపరేట్గా ఉంటుంది. సినిమా గురించి మనం మాట్లాడుకుంటే చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. ఒక మనిషి జీవితం ఇంతేనా అని అనిపించే సినిమా. ఇలానే ఫ్లోలో వెళ్ళిపోదు, మధ్యలో కామెడీ ఉంటుంది. మన హైపరాదేవి ఉన్నాడు కదా, హైపరాదేవి మంచి సినిమా చేసిండు ఆయన కూడా పాపం. అంటే ఆయన ఈ సినిమా వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది, మినిమం ఒక 3-4 ఇయర్స్ అవుతుంది అనుకుంటా సినిమా వచ్చి. 3-4 ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. హైపరాది చేసిండు, యాక్టింగ్ చాలా బాగుంటుంది. అంటే హైపరాది ఎక్కడ అంటే డబ్ల్యూఎన్ ఇంటరాక్స్ అంటే ఏముండవు ఆయన చేసిన అని చెప్పి. ఆయన తగ్గట్టు మంచి నీటి కామెడీ, సెటరికల్ కామెడీ ఉంటుంది, అంతకు మించి ఏముండదు. కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. మీరు బోర్ కొడుతుంది, ఒక మంచి సినిమా చూడాలి అంటే ఈ రోత రంబోలా సినిమాలు అన్నీ చూసి ఉన్నాం. ఒక మంచి సినిమా చూడాలి, ఒక మంచి సినిమా చూస్తే బాగుంటుంది కదా అని మీకు అనిపిస్తే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆట కథరా శివ మూవీ చూడండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఎందుకో హిట్ కావు, అవి ఎందుకో నాకు కూడా తెలియదు. కాకపోతే తక్కువ పర్సెంటేజ్ అంటే హిట్ కావాలంటే ఈ మధ్య కొన్ని సినిమా వచ్చినాయి హిట్ అయినాయి కూడా. నేను వాటి గురించి చెప్పలేదు కానీ రేషియో తక్కువ ఉంటుంది, తక్కువ రేషియో ఉంటుంది. అంటే హిట్ అయ్యే రేషియో కన్నా ఫ్లాప్ అయ్యే రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మూవీ అయితే రాడ్ రంబోలా అంటే అయితే కాదు, చాలా బాగుంటాయి మూవీస్, మంచి మూవీస్ కూడా. కాకపోతే ఎందుకు హిట్ కావు. సో దానివల్ల డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ నెక్స్ట్ ఇంకో మంచి సినిమా తీద్దామంటే వాళ్ళు ఒక ముందు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పైసలు పెట్టినందుకు ప్రాఫిట్ కూడా రావాలని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా కానీ కొంతమంది పెట్టినాం కదా సినిమా అంటే ప్రాఫిట్ కోసం కాదు, సినిమా మంచి సినిమా తీయడానికి పెడతాం అట్లా. కాకపోతే ఈ సినిమా తీసిన విధానం అయితే ఆ బడ్జెట్లో అది మాత్రం చాలా బాగా తీసిండు. సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ బాగుంటుంది, ప్రతి ఒక్క డైలాగ్, ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ క్లైమాక్స్ అయితే సినిమా అయిపోయేసరికి కళ్ళలోంచి ఒక నీళ్ళు అయితే వస్తాయి. అంత మంచి సినిమా, ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా. ఎందుకంటే 100% ఒక మంచి సినిమా. నేనైతే మంచి సినిమా అయితేనే మంచి సినిమా అని చెప్తాను. ఎందుకంటే మామూలుగా ఉన్నాయి మంచి సినిమా అని చెప్పా. చూసినాక మీరే కామెంట్ చేయండి నేను మంచి సినిమా చెప్పినా లేదో అని చెప్పి. చాలా మంచి సినిమా ఆట కథరా శివ. చూడని బాగుంటే వెంటనే చూసేయండి. మంచి సినిమా మిస్ అయిపోకండి. ఇప్పటికే ఆ మూవీ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది. మీరు ఇప్పటికి చూడకపోతే అది మిస్ అయినట్టే. ఆ మూవీ అయితే ఒక మనిషితోని ఒక విధి ఆడే ఆటే ఈ సినిమా. ఖచ్చితంగా చూడండి, ఒక మంచి సినిమాని. థియేటర్లో ఆడకపోయినా కానీ అది వాళ్ళు పెట్టిన యూట్యూబ్లో అయినా, అంటే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళే ఆ ప్రొడక్షన్ హౌస్ యూట్యూబ్లో పెట్టింది. అట్లనైనా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ మనం చేద్దాం, ఆ వ్యూస్ వల్ల అయినా వాళ్ళకి కొంచెం ఇన్కమ్ అన్న, లేకుంటే ఒక రికగ్నైజేషన్ కానీ. ఒక అండర్ రేటెడ్ మూవీ ఇది, దీన్ని ఒక రేటెడ్ మూవీగా తీసుకొద్దాం మనం అని చెప్తున్నా. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆ మూవీ చూడండి. థ్యాంక్ యూ.